హలో ఫ్రెండ్స్, ఈయన మా మేనమామ కుమారుడు. అంటే ఇల్లు మడ్రోళ్ళు, అంటే ఒత్తులప్ప గుంపు కానీ ఉంటారు. వీళ్ళను నా జ్ఞాపకం అయితే ఇక్కడ పెద్దింట్లో ఒక 3 ఉండే. మాది ఆసుపత్రి కాటికే ఇండ్లు లాస్ట్. ఇక్కడ ఆసుపత్రి ముందరికే లాస్ట్. ఇక్కడ ఎవరిది మన ప్రొఫెసర్ ఆయన చెప్పారా, బటకల్ల గజ్జాని ఇంటికాడికి లాస్ట్. గజ్జతనికి 2 కొడుకులు నాకు తెలిసిన కాడికి. అదొక ఇల్లు. దాని పక్కన వీళ్ళు ఎవరు సుగ్రంకమ్మ మొగుడు ఎవరు ఎలిసా వాళ్ళ తల్లిదండ్రులు. ఒక నాకు తెలిసిన కాడికి ఒక 6 ఇళ్ళు ఉంటారు ఫ్రెండ్స్. 6-7 ఇళ్ళు ఉంటాయి పొత్తుల పొలం. మీ నాన్నోళ్ళ పేర్లు ఏమేమి పేర్లు? పేర్లు అడగల. మీ తాతోళ్ళ పేర్లు? డర్రన్న, మొద్దన్న కాదు, మొద్దన్న తండ్రి 10 గజ్జి అతని, ఈగలన్న, వీళ్ళ పేర్లు అంటారు. వాళ్ళ తర్వాత వీళ్ళు ఇసాకయ్య, పక్కిరప్ప, సొదువయ్య, వాళ్ళు వీళ్ళు ఒకటి. మరి పడకల గజ్జి అతని, వాళ్ళ పేరు ఏం పేరు? వీళ్ళది ధర్మయ్య, పిలేమాను, వీళ్ళు గుంపు. వీళ్ళ తర్వాత మరి నతానీల మామ, మన తిమోతి మామ, పడకల గజ్జి అతని ప్రవదాస్ మామ, భీమన మామ, సత్యన్ మామ, జేమీస్ మామ, వీళ్ళంతా ఒక గుంపు. చార్లీస్ అయ్యా పెద్ద. ఇంత గుంపుకి ఇప్పుడు మీకు 5 మంది ఉంటారో ఏం లేదు. ఇప్పటికి 10 మంది కంసే కాబట్టి మేమే 150 అప్పుడు సాకర్లు అంటే మీరే ఉంటారు మా దగ్గరలో. బాగా చెప్పేది అప్పుడు పెద్దిళ్ళు అంటే పెద్ద పేరు కలిసిన వాళ్ళు. వాళ్ళ ఇంటికాడ పోయి మా మధ్య పోసుకో ఉన్న వాళ్ళు ఉన్నట్ల అబద్ధం చెప్పకూడదు. వాళ్ళ పెద్దిళ్ళు అంటే ఎప్పటికీ పెద్ద ఉన్నట్ల. కానీ ఇప్పుడు ఒక టయానికి కొడుకులు పుట్టి కొంచెం అక్కడికి కావచ్చు. మా మామూలు ధర్మాతకులు కాబట్టి నేను చెప్తున్నాను ఫ్రెండ్స్, ఇదంతా మా బంధుత్వము. మేము ఆడపిల్ల కొడుకు వాళ్ళకి, మా ఆడపిల్ల కొడుకులు. దానికి ఇప్పుడు వీళ్ళు కారు ఎవరు ఉన్నారు? సన్న పిల్లలు మా కొద్ది ఫ్రెండ్స్. ఇది వీడియో నచ్చితే మా గ్రూప్ గురించి లైక్ చేయండి, షేర్ చేయండి. కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు మండలం, మందవరం మండలం, ఆలరి గ్రామం. పెద్దిళ్ళు అంటే ఒత్తులప్ప గుంపలు, మట్రోళ్ళు ఇల్లు. ఓకే సార్, వీళ్ళు ఇది నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఓకే.